అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం సెంట్రల్ యూనివర్సిటీలో అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ రెండు కూడా అకాడమిక్ క్లాసెస్ ఇవి అయితే రెండు కూడా. నా బ్యాక్ సైడ్ ఆ లాస్ట్ లో కనబడిస్తున్నది వచ్చే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఈ అకాడమిక్ వచ్చేసి జూలైలో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఇంకొక కొంచెం లేట్ అయితే ఉంది. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి లేడీస్ హాస్టల్, తర్వాత వచ్చేసి జెంట్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, తర్వాత స్టాఫ్ రూమ్ అంటే వీసీస్ కానీ అంటే హయ్యర్ కేటగిరీ వాళ్ళు ఉండడానికి అయితే అక్కడైతే ఒక బ్లాక్ అయితే కట్టారు. అలాగే ఇక్కడ ప్రతి బిల్డింగ్ కి అంటే హాస్టల్స్ కి తర్వాత వచ్చేసి సపరేట్ గా అయితే పవర్ సబ్ స్టేషన్ అయితే కూడా పెడుతున్నారండి సపరేట్ గా అయితే ఇక్కడ. అలాగే మొత్తం అంతా కూడా మీకు క్యాంపస్ అంతా కూడా చూపిస్తానండి ఎలా ఉందంతా కూడా. ఈ ఇయర్ జూలైలో అయితే ఫస్ట్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. కొత్తగా మా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి వీడియో. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడికి రావాలంటే జంతులూరు నీలంపల్లి రూట్ లో అయితే సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉందండి. ఇక్కడ రావాలంటే మనకు రెండు రూట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనము గుత్తి రోడ్ నుంచి వస్తే మనకు తడకలేరు బ్రిడ్జ్ వస్తుంది కదా. బ్రిడ్జ్ ఎంటర్ కాకోకుండా రైట్ సైడ్ తీసుకున్నామంటే మనము గోవిందంపల్లి అనే పంచాయతీ, గోవిందంపల్లి అనే చిన్న పల్లెటూరు అయితే వస్తుందండి. అక్కడ నుంచి వచ్చినా కూడా మనం ఇక్కడికైతే రావచ్చు. లేదా రెడ్డిపల్లి రాకముందే అంటే బుక్రాయ సముద్రం సబ్ జైలు ఉంది కదండి, సబ్ జైలుకి ఎదురుగా రోడ్ అయితే వస్తుంది. ఆ రూట్లో వచ్చినామంటే మనము ఇక్కడికైతే రావచ్చు. లేదంటే టూ రూట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఎట్లా వెళ్తున్నామంటే గుత్తి రోడ్ తడకలేరు బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే మనం అయితే వెళ్తున్నామండి. ఇక్కడంతా కూడా సర్వీస్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి పామురాయి టు రెడ్డిపల్లికి లింక్ రోడ్ అయితే ఉంది కదా 544D, అక్కడ అయితే మనం పక్కన అయితే సర్వీస్ రోడ్లో అయితే వస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సర్వీస్ రోడ్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే జంతులూరు నీలంపల్లి రూట్కి అయితే వెళ్తామండి. ఆ రూట్లో అయితేనే మనకి సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉంది. ఇక్కడంతా కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కాలువ అంతా వేయలేదు, ఇప్పుడు ఎంత వేసేసి ఇదంతా కూడా సర్వీస్ రోడ్ అనేది కనెక్ట్ అయితే చేశారు. లాస్ట్ టైం అయితే ఇలా వచ్చేకైతే ఉండలేదు దారి, ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయితే చేశారు. ఇప్పుడైతే మనం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడంతా ఎలా ఉంది మీకు చూపిస్తాను. మొత్తం వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ 500 ఎకర్స్లో మొత్తం 500 ఎకరాల్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అయితే కడుతున్నారండి. ప్రజెంట్ అయితే 2 అకాడమిక్ బిల్డింగ్స్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 2 హాస్టల్స్ అంటే లేడీస్కి అండ్ జెంట్స్కి హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అయితే ఉంది. అలాగే బీసీ అంటే అప్పర్ కేటగిరీ వాళ్ళ స్టాఫ్కి ఉండడానికి ఒక బ్లాక్ కూడా అయితే కట్టారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ గోడ అంతా కూడా సంబంధించినదంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ అయితే అండి. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఈ రూట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అంటే మనకి మెయిన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇదంతా కూడా డబల్ రోడ్ అయితే శాంక్షన్ అయిందన్నారు. ఇది కూడా తొందరలోనే ఈ రోడ్ అంతా కూడా పడుతుంది. అప్ టు కాలేజ్ ఎంట్రన్స్ వరకు అయితే పడతా ఉందని చెప్పారు. తర్వాత మరి ఏమన్నా పంచాయతీ వాళ్ళు ఏమన్నా అడిగి ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత ఊర్లోకి అంటే జంతులూరు వరకు ఏమన్నా పొడిగిస్తే రోడ్ అయితే పొడిగియచ్చు. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నామండి. కరెక్ట్గా సెంట్రల్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. మీకు ఇక్కడ చూపిస్తాను కూడా, మీరు కూడా చూడండి. ఇదే అండి, లోపలికి వెళ్ళామంటే మనము యూనివర్సిటీలోకి అయితే వెళ్తాం. కానీ ఇది కాదు మెయిన్ ఎంట్రన్స్ అయితే, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనము పామురాయి హైవే ఉంది కదా, పామురాయి టు రెడ్డిపల్లి హైవే నుంచి వస్తే లోపలికి జంతులూరు నీలంపల్లి పోయే రూట్ అండి. నీలంపల్లి లాస్ట్, జంతులూరు తర్వాత నీలంపల్లి అనేది పల్లెటూరు అయితే వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మనము ఇక్కడ మీకు బిల్డింగ్ అయితే కనబడిస్తుందో అది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండి. ఆ లాస్ట్ కనబడిస్తుంది వచ్చేసి లేడీస్ హాస్టల్. మనకు ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర పక్కల నుంచి అయితే మనకు ఈ ప్రహరీ గోడ ఉంది కదా, అక్కడైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే పెడతారు. ఇది అయితే ఎంట్రన్స్ అయితే కాదు, మీకు లోపల నుంచి అయితే చూపిస్తాను. ఎంట్రన్స్ అంతా కూడా ఎలా ఉంది, ఎక్కడ వస్తుంది అంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా వీడియో అయితే తీసుకుందాం. వచ్చి జనవరి 6th అయితే స్టార్ట్ చేసినారు 2023లో. 2024 8th మంత్లో అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. చూద్దాం ఎలా కంప్లీట్ అవుతుంది, ఎలా ఉంటుందంతా కూడా అప్పుడు కావాలంటే వచ్చి వీడియో తీసుకొని చూద్దాం. ఇక్కడ ఇంకా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చి నీలంపల్లి రోడ్ అండి మెయిన్. ఇక్కడ అన్నీ కూడా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, తర్వాత వచ్చేసి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, అది కూడా చూద్దాము, క్యాంటీన్ టైప్లో. ఇక్కడైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గుడి కూడా, అక్కడ కూడా మనం వెళ్దాం.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే కనబడిస్తుందో అవే అండి అకాడమిక్ క్లాసెస్కి జరిగే బిల్డింగ్స్ ఇవే. ఇంకా ఇది ఒక బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే కాలేదండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఎదురుగా కనబడిస్తుంది వచ్చేసి అకాడమిక్ బ్లాక్ అండి. అయితే సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనం కాలేజ్ బిల్డింగ్లో అయితే ఉన్నామండి. ఇదొకటి, దీనికి ఆపోజిట్లో ఇంకోటి అయితే కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి రోడ్, ఇది ఇక్కడంతా కూడా కాంక్రీట్ అయితే వేశారండి బిల్డింగ్. ఇది వచ్చేసి మొత్తం 3 floors ఉంటుందండి, అంటే గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎదురు కనబడిస్తున్నదంతా కూడా ఫంక్షన్స్ కానీ యాన్యువల్ ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి అంతా కూడా ప్లేస్ అయితే పెట్టారు. ఇక్కడైతే మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు, G+2 ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. మనం పైకి వెళ్దాం, పై నుంచి అయితే మీకు కొంచెం వరకు అయితే కనబడిస్తుంది. ఇలాంటి కాలేజెస్ మొత్తం వచ్చేసి, అంటే ఇది ఒకటి, దీనికి ఎదురు ఇంకోటి ఉంది. ఆపోజిట్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే అక్కడ వచ్చి మనకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయితే ఉంటుంది. యూజీ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ రూమ్స్ అండి ఇవన్నీ. దీనికి ఆపోజిట్లో ఉండేటివన్నీ కూడా పీజీ క్లాస్ రూమ్స్. ఇవన్నీ యూజీ క్లాస్ రూమ్స్. ఇవన్నీ పీజీ క్లాస్ రూమ్స్. ఓకే, ఇవి కామన్ అందరికి. ఇవి వచ్చేసి అందరికి వాష్రూమ్స్ అండి, ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి, ఆ లాస్ట్లో కూడా. మొత్తం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 22 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి, యూజీ ప్లస్ పీజీ. అలాగే మొత్తం 3 floors మొత్తం అంతా కలిపి 66 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ అంట, తర్వాత వచ్చేసి అన్నీ కూడా ల్యాబ్ కూడా సపరేట్గా ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక లిఫ్ట్, తర్వాత అక్కడ ఒకటి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒక లిఫ్ట్, అక్కడ ఒక లిఫ్ట్ మొత్తం ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొత్తం 3 floors మొత్తం 66 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇది చూడొచ్చండి, ఇది వచ్చి కంప్యూటర్ ల్యాబ్ అండి. ఇదంతా కూడా కంప్యూటర్ ల్యాబ్ రూమ్. ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్ అండి, ఇది సెంట్రల్ యూనివర్సిటీలో స్టాఫ్ రూమ్. ఇది క్లాస్ రూమ్స్ రెడీ కాలేదు కాబట్టి ఓపెన్ గా అయితే ఇట్లా కనబడిస్తున్నాయి. మళ్ళీ దీంట్లో అంతా కూడా సైడ్ వాల్స్ కట్టుకుంటూ వస్తే పార్టీషన్స్ కి మన క్లాస్ రూమ్స్ అనేది వేరుపడతాయి. యూజీ ప్లస్ పీజీ మొత్తం వచ్చేసి ప్రతి ఫ్లోర్ కి 22 రూమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మీటింగ్ రూమ్ అండి, స్టాఫ్ మీటింగ్ రూమ్. ప్రెసెంట్ లైబ్రరీ అయితే ఇక్కడ ఉంది, మరి సపరేట్ గా లైబ్రరీ అయితే మళ్ళీ అలాట్ అయితే చేస్తారు. అదంతా రెడీ అయిపోయినాక మళ్ళీ ఇవైతే క్లాసెస్ రూమ్ గా మళ్ళీ కన్వర్ట్ అయితే చేస్తారు అండి. మొత్తం అంతా కూడా జెంట్స్ కి, తర్వాత వచ్చేసి హ్యాండిక్యాప్స్ కి అండ్ లేడీస్ కి సపరేట్ గా అయితే పెట్టారు. ఇక్కడ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఆ లాస్ట్ కి కూడా ఉంటుంది. అంటే ఫ్లోర్ కి 2 వాష్రూమ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి లేడీస్ కి, ఇది వచ్చేసి హ్యాండిక్యాప్స్ కి అండి, ఇది జెంట్స్ కి. ఫైర్ ఎగ్జిస్ట్ కండి, మొత్తం అంతా ఫైర్ కనెక్షన్ చేసుకుంటూ పోతారు. వాటర్ వచ్చేసి దీనికి అటాచ్ చేసేస్తే మనకి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇదైతే ఉపయోగపడుతుంది. లిఫ్ట్ ఏరియా ప్లస్ స్టేర్ కేసెస్ ఈడొకటి జనరల్ యూజ్ కండి. కానీ అక్కడ కనబడిచ్చేది వచ్చేసి మనకు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్, అంటే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అట్లా జరిగినప్పుడు ఎమర్జెన్సీగా వాడుకోవడానికి ఆ స్టేర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ అండి, క్లాస్ రూమ్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు కదా, మీకు ఎదురుగా కనబడిస్తుంది వచ్చేసి స్టేజ్ అండి. ఇది అంటే చిన్న అరుగు మాదిరి వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి ప్రొజెక్టర్ వస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి బోర్డ్ అయితే ఉంటుంది. అండ్ క్లాస్ రూమ్స్ వచ్చేసి మనకు కూర్చోడానికి స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఫ్లాట్ గా అయితే కనబడిస్తుంది. కానీ మీరు యూనివర్సిటీస్ కాలేజెస్లో ఎక్కడన్నా చూసిండారు ఇట్లా, అంటే స్లోప్ టైప్లో వస్తుంది అనమాట. ఇట్లా స్లోప్ టైప్లో ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా స్లోప్ టైప్లో వస్తుంది. మీకు చిన్న ఫోటో కూడా పెడతాను సైడ్కి, మీరు చూడొచ్చు. అట్లా ఉంటుందండి క్లాస్ రూమ్. ఇదే చూడండి సెంట్రల్ యూనివర్సిటీ. ప్రజెంట్ అయితే మనము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాం. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం అంతా కూడా యూజీ అండ్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే అండి, ఇప్పుడైతే మనము కాలేజ్ 1 and 2, అది 1 అయితే ఈ జూలైకి అంతా రెడీ అవుతుంది. 2 అయితే ఇంకా కొంచెం టైం అయితే పడుతుందండి. ఇది వచ్చేసి 2 బ్లాక్, సెకండ్ బ్లాక్ అంటారు. ఇది మీరు ఇదైతే మనకి ఇంకా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ బ్లాక్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మొత్తం 3 floors అయితే ఉంటుంది. 3 floors 66 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి.
తర్వాత కంప్యూటర్ రూమ్, అదే కంప్యూటర్ ల్యాబ్, నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ హాల్, తర్వాత వచ్చేసి మనకు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ స్టైర్ కేస్ ఉంది, అలాగే అక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ కింద కూడా ఒక లిఫ్ట్, తర్వాత స్టైర్ కేస్ అయితే ఆపోజిట్లో 2 అయితే ఉంటాయి. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చామంటే లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఉంటుంది. బ్లాక్ అయితే చూపిస్తానండి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇవ్వండి ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే అండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయితే అదే. మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వచ్చామంటే ఈ బిల్డింగ్స్ అంటే కాలేజ్ బిల్డింగ్స్ లేకైతే మనం ఎంటర్ అయితే అవుతాము. ఆ గోడ ప్రజెంట్ అయితే కట్టారు, తర్వాత వచ్చేసి అంతా రెడీ అయిపోయినాక అక్కడైతే గోడ ఓపెన్ చేస్తేనే మనకు ఆ రోడ్లో నుంచి మనం లోపలికి వస్తే ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అక్కడ నుంచి మనం ఇట్లా ఈ రూట్లో వచ్చినామంటే మనకైతే ఈ బిల్డింగ్ లేకైతే వస్తామండి. అవతల సైడ్ ఒకటి, ఇవతల సైడ్ అయితే ఆ బిల్డింగ్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్కింగ్ అండి, అంటే స్టూడెంట్స్ వచ్చి పార్క్ చేసుకోవడానికి బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ. అలాగే ఎంట్రన్స్ కూడా ఇక్కడే కూడా ఉంది. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అండి. బాయ్స్ హాస్టల్ మొత్తం 4 వింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉండడానికి అంటే ఇక్కడ వెళ్ళడానికి వచ్చేసి అంతా కూడా డబుల్ రోడ్ అయితే ఉంది. అలాగే చుట్టూతో కూడా మనకు కాంపౌండ్ వాల్ వచ్చేసి అక్కడంతా కూడా మనకు సింగిల్ రోడ్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కనబడిన బిల్డింగ్ వచ్చేసి ఇది సబ్ స్టేషన్ అండి. ఈ సబ్ స్టేషన్ వచ్చేసి ఈ మొత్తం ఈ అకాడమిక్ క్యాంపస్ ఉంది కదా దీనికిను దానికిను, తర్వాత వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి మొత్తం వచ్చేసి సబ్ స్టేషన్ అండి ఇది. అలాగే బాయ్స్ హాస్టల్కి కూడా ఒక సబ్ స్టేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ గర్ల్స్ హాస్టల్ కూడా చూడొచ్చు మీరు, గర్ల్స్ హాస్టల్ కూడా సపరేట్గా సబ్ స్టేషన్ అనేది ఉందండి. అలాగే ఎక్కడికక్కడ డివైడ్ అయితే పెట్టేశారు వీళ్ళు. అంతా రెడీ అయితే మాత్రం ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూద్దాం. రెడీ అయినా కూడా ఒకసారి వచ్చేసి వీలైతే వీడియో అయితే తీసుకుందాం. మొత్తం అంతా మీరు చూడొచ్చు బ్లాక్స్. మనం వచ్చేసి పూర్తిగా పైనైతే ఉన్నాం, పూర్తిగా పైన అయితే ఉన్నాం. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అండి. ఇక్కడ క్లాస్ రూమ్సే, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్సే. కింద పక్కన అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఫంక్షన్స్ అట్లా ఏమైనా చేసుకోవడానికి. యూనివర్సిటీ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో వచ్చేసి స్టెరిగేట్ టాయిలెట్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే పెట్టారండి. అంటే వేస్ట్ వాటర్ అనేది ఇక్కడ అంతా వచ్చేసి ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ మళ్ళీ ప్యూరిఫై అయ్యి ఆ వాటర్ అనేది మరి ప్లాంట్స్కి కానీ లేదంటే వాష్రూమ్స్ కానీ వాడుకునేది అట్లా ఇక్కడైతే అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా చూడండి, STP అంటారు, స్టెరిగేట్ టాయిలెట్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఇది వచ్చేసి అనంతపూర్లోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం అయితే ఈ టెక్నాలజీ అయితే ఇన్బిల్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాటర్ అంతా స్టోర్ అవుతుందండి. ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ఒక మిషనరీ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మిషనరీ ఇది ప్యూరిఫై చేసి తర్వాత అవతల సైడ్కి అయితే పంపింగ్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ కాలేజ్ బ్లాక్స్కి అయితే పంపిస్తారు. అంటే ఆ ప్లాంట్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వాష్రూమ్స్ కన్నా మరి అయితే ఆ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. బాయ్, జై హింద్.